అందరికీ నమస్కారం. సీటెట్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఇదైతే మనకి అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ పెట్టుకోవడం అయితే జరుగుతుంది. నవంబర్ 27వ తారీఖు నుంచి డిసెంబర్ 18వ తారీఖు దాకా అయితే మనం అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది లాస్ట్ డేట్ ఆఫ్ ద సబ్మిషన్ అప్లికేషన్ ఆన్లైన్లో అయితే 18వ తారీఖు అయితే లాస్ట్ డేట్ ఉంది డిసెంబరు. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 8వ తారీఖున అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇందులో అయితే మనకు పేపర్ 1 పేపర్ 2 అయితే రెండు విధాలుగా అయితే జరగడం అయితే జరుగుతుందండి. పేపర్ 1 డిఈడి డిఎల్డి అన్న వాళ్ళు అయితే అర్హత, పేపర్ 2 అయితే బీఈడి వాళ్ళు అయితే అర్హతలండి. సో ఇదేంటంటే పేపర్ 1 ఓన్లీ 1 to 5th క్లాస్ దాకా అయితే రాయడానికి అయితే డిఈడి వాళ్ళు రాయడానికి అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే పేపర్ 2 వచ్చేసి బీఎడ్ వాళ్ళు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో బీఎడ్ వాళ్ళకైతే మార్నింగ్ షిఫ్ట్ అయితే 9:30 నుంచి 12 వరకు అయితే ఎగ్జామ్ జరగడం అయితే జరుగుతుంది సేమ్ డే. అండ్ పేపర్ 1 ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 5 వరకు అయితే ఎగ్జామ్ అయితే జరగడం అయితే జరుగుతుంది. సో డేట్ వచ్చేసి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 8వ తారీఖు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఓబీసీ వాళ్ళకి క్యాస్ట్ వాళ్ళకి అయితే ఫీజు వచ్చేసి ఓన్లీ సింగిల్ పేపర్కి అయితే 1000 రూపీస్ అండి. అండ్ బోత్ 2 పేపర్స్ పేపర్ 1 పేపర్ 2 అయితే 1200 అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ డిఫెన్స్ వాళ్ళకి అయితే 500 అయితే ఉండడం అయితే జరిగింది సింగిల్ పేపరు. అండ్ 2 పేపర్ బోత్ పేపర్స్ అయితే 600 అయితే జరగడం అయితే జరిగింది. ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవడానికి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆఫ్లైన్లో అయితే ఎటువంటి అయితే లేదని చెప్పేసి మనకి క్లియర్ కట్గా ఇవ్వడం అయితే జరిగింది. సో సిలబస్ విషయానికి వస్తే మనకి ఇదైతే 4 సబ్జెక్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సైకాలజీ, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ సైన్స్, లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 అయితే ఉండడం అయితే జరిగింది. సో 5 ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క సబ్జెక్టుకి 30 మార్క్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో 30 మార్క్స్ ఇంటూ 30 క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ప్రతిది కూడా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీని పాసు బీఈడి వాళ్ళని డిఈడి వాళ్ళని కానీ సీటెట్లో అందరికీ కామన్ పాస్ 90 మార్క్స్ అయితేనే పాస్ అవ్వడం అయితే జరుగుతుంది. తక్కువ వస్తే ఉండడం అయితే జరగదు. సీటెట్ తెలుగులో ఉంటుందా లేదని చెప్పేసి చాలామంది డౌట్ కదా, తెలుగులో అయితే కూడా ఉండడం అయితే జరుగుతుంది. అది కూడా లాస్ట్ ఇయర్ నుంచి 2 years బ్యాక్ నుంచి కూడా జరగడం అయితే జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చేస్తే విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, తిరుపతి, విజయవాడ, వైజాగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, వరంగల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మనకి ఎగ్జామ్ సెంటర్స్. సో ఏమైనా మనం అప్లికేషన్లో తప్పు పెట్టుంటే అవి ఎప్పుడు ఎడిట్ చేసుకోవాలనుకుంటే డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 26వ తారీఖు దాకా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో హాల్ టికెట్ ఎప్పుడు వస్తుందంటే ఫిబ్రవరి 5th కానీ 6th కానీ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి ఆ 2 daysలో అయితే మనకైతే హాల్ టికెట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇదైతే మనకైతే సండే అయితే ఫిబ్రవరి 8వ తారీఖు అయితే మనకైతే ఎగ్జామ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి కామెంట్ రూపంలో.